ఎంటర్టైన్మెంట్ అండ్ టూరిజం రంగాల్లో యువతకు అపార అవకాశాలు ఉన్నట్లు నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. ఎంజీయూ మేనేజ్మెంట్ కళాశాల టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ విభాగానికి చెందిన 7 విద్యార్థులను రామోజీ ఫిలిం సిటీలో 52 రోజుల ఇంటర్న్షిప్ పూర్తి చేసినందుకు యూనివర్సిటీ వీసీ అభినందించారు. ఎంజీయూ మేనేజ్మెంట్ కళాశాల ఎంబీఏ విభాగానికి చెందిన 7 విద్యార్థులు రామోజీ ఫిలిం సిటీలో 52 రోజుల ఇంటర్న్షిప్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఇంటర్న్షిప్లో వారు టూరిజం విభాగంలోని గెస్ట్ రిలేషన్స్, ఎంటర్టైన్మెంట్ మేనేజ్మెంట్, మెర్చండైజింగ్ ఆపరేషన్స్ తదితర విభాగాల్లో శిక్షణ పొందారు. రామోజీ ఫిలిం సిటీ వంటి ఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రంలో తమ విద్యార్థులకు అవకాశం లభించడం విశేషమని విభాగాధిపతి డాక్టర్ జక్కా సురేష్ రెడ్డి తెలిపారు. ఈ అనుభవం ద్వారా విద్యార్థులు పర్యాటకుల ఆతిథ్య సత్కారం, ఈవెంట్ అండ్ థీమ్ పార్క్ నిర్వహణ, సేల్స్ అండ్ మెర్చండైజింగ్ అంశాలపై తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకున్నట్లు తెలిపారు. ఇంటర్న్షిప్ పూర్తి చేసిన విద్యార్థులను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధిలో టూరిజం రంగ ప్రాముఖ్యతను వివరించారు. చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఎకో టూరిజంతో పాటు ఫిలిం అండ్ ఎంటర్టైన్మెంట్, టూరిజం రంగాల్లో యువతకు అపారమైన అవకాశాలు ఉన్నాయన్నారు. టూరిజం రంగంపై పెరుగుతున్న ఆసక్తి నేపథ్యంలో ఎంబీఏ, టీటీఎం వంటి కోర్సులు విద్యార్థులకు టూర్ ఆపరేషన్స్, ట్రావెల్ ఏజెన్సీలు, ఈవెంట్ మేనేజ్మెంట్, హోటళ్లు, రిసార్ట్ మేనేజ్మెంట్, ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్ సేవలు, థీమ్ పార్కులు, ఫిలిం టూరిజం వంటి విభిన్న రంగాల్లో విస్తృతమైన ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయని కళాశాల ప్రతినిధులు తెలిపారు.